గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం అంక శ్రేణి గురించి చెప్పుకున్నాం. అంక శ్రేణి నుంచి మనం మొదటి భాగంలో రెండవ భాగంలో కూడా మనం కొన్ని విషయాలు చర్చించుకున్నాం. ఇందులోనే ఇంకొన్ని అంశాలు చివరగా అవి చెప్పుకున్నాం. అయితే ఎంతవరకు మీరు ఏమిటి తెలుసుకున్నారో ఆ తెలుసుకున్న విషయాల గురించి మరోసారి చెప్పుకున్నాం. అంక శ్రేణి అంక శ్రేణి అంటే మనం చెప్పుకున్నాం, ఏమైనా ఒక శ్రేణిలోని మొదటి పదం మినహా మిగిలిన పదములు వాటి ముందున్న పదములకు ఒక స్థిర సంఖ్య కలుపుగా ఏర్పడిన శ్రేణిని అంక శ్రేణి అంటారు. ఏంటంటారు? వాటిని అంక శ్రేణి అంటారు. అయితే ఈ అంక శ్రేణిలోని దీంట్లో కూడా మనం చెప్పుకున్నాం. అంక శ్రేణిలోని తొలి పదాన్ని ఏ అని, తొలి పదము ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఏ అని. అలాగే పదాంతరము డితో సూచిస్తాం. డితో అంటే డి ఎలా వస్తుంది, పదాంతరం ఎలా వస్తుందంటే మనకి A2 - A1 లేదా A3 - A2 ఇలాగా ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా తీసి మనం ఒక దాని ముందు పదార్థాన్ని తీసి తేడాగా తెలుస్తుంది. డి అంటే అంత వస్తుంది. A2 - A1 అది A3 - A2 ఏది చేస్తే వస్తుంది. అది పదార్థం చెప్తాం. అలాగే ఇంకేం చెప్పుకున్నాం అంటే మనం ఇందులోనే పదాంతరము తర్వాత సాధారణ రూపం చెప్పుకున్నాం. సాధారణ రూపం A ప్లస్ D, A ప్లస్ 2D ఈ విధంగా సాధారణ రూపం ఉంటుందని చెప్పి A ప్లస్ D, A ప్లస్ 2D, A ప్లస్ 3D, A ప్లస్ 4D అలా ఉంటుంది అంక శ్రేణి. ఎన్నవ పదం అంక శ్రేణిలో ఎన్నవ పదము అంక శ్రేణిలో ఎన్నవ పదము AM = A ప్లస్ n - 1 ఇంటూ D, A ప్లస్ n - 1 ఇంటూ D. ఈ విధంగా ఇంతవరకు ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు మనం మరో ప్రశ్న ఏం తెలుసుకుంటామంటే ఒక అంక శ్రేణిలోని n పదాల మొత్తం ఎంత కట్టాలి, దాని సంగతి ఎలా చూడండి. ఇప్పుడు ఒక అంక శ్రేణి తీసుకోండి అనుకోండి. చూడండి 5, 10, 15, 20 ఇలాగ ఇచ్చారు. ఒక శ్రేణి ఇచ్చాం. 5, 10, 15, 20 ఒక శ్రేణి ఇచ్చాం. ఈ శ్రేణిలోని మనకి ఏ తెలుసు, తొలి పదం తెలుసు. తొలి పదం ఎంత, ఈ మొట్టమొదటి ఎంత ఉంది అది 5. ఏ తొలి పదం తెలుసు. డి తెలుసు. డి ఎంత వస్తుంది, రెండవ పదం నుంచి ఒకటో పదం తీసి అంటే 10లోంచి 5 తీస్తే ఎంత 5. డి 5 అని. ఏ ఎంత వస్తుంది, ఏ 5 అని. డి ఎంత, డి కూడా 5 వచ్చింది. తీసివేసింది. డి కూడా పదార్థంలో 5 వచ్చింది. ఇది ఎలా ఉంటుంది. అయితే ఇందులో మనకి ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాం. 1, 2, 3, 4 5వ పదం ఎంతో చూడాలి. అలాగే 6వ పదం ఎంతో చూడాలి. 6 పదాల మొత్తం ఎంత అని అనుకుంది. 6 పదాల మొత్తం ఎంత ఇచ్చిన శ్రేణిలో 6 పదాల మొత్తం ఎంత అని అనుకుంటుంది. ఇదే శ్రేణిలోని 6 పదాలను కలిపితే ఎంత వస్తుంది అని అనుకోండి. ఎంత అంటే చూడండి, మామూలుగా మనకేం చేస్తామంటే పదాలు ఉంటే ఈ కలిపి వస్తుంది. 3 వరకు వేసాం, 1, 2, 3, 4 వరకు వేసాం. 5 ఎంత 25, తర్వాత 30 అనుకోండి. సపోజ్
ఈ 6 పదాల మొత్తం ఎంత అంటే 6 పదాల మొత్తం ఎంత అంటే ఇది చూసుకోండి, కలిపి అనుకోండి. 15 15 15 30 30 50 50 50 అంటే 105. మొత్తం ఎంత వచ్చింది? 6 పదాల మొత్తం ఈక్వల్ ఎంత వచ్చింది? 105 వచ్చింది. 6 పదాల మొత్తం అంటే 105 వస్తుంది. 6 పదాల కనుక పక్క పక్కన కనుక వేసి కలిపేస్తాను. నేను 25 పదాలు మొత్తం అంటాను అనుకుంటున్నాను. లేక కష్టం అవుతుంది. 25 పదాలు వేసుకొని అవి వేసి కలిపి అవన్నీ చేసేది చాలా కష్టం పడుతుంది. అలా కాకుండా దానికి ఒక సూత్రాన్ని కావాలి. ముందు 10 ఏళ్ల వయసులో గాస్ అనే జర్మన్ గణిత శాస్త్రజ్ఞుడు అతను ఒక చిన్న ప్రయోగం చేశాడు. అదే పద్ధతిని మీరు ఫాలో అయ్యి మనకి ఇందులోని n పదాలు మొత్తానికి సూత్రం కనిపెట్టాడు. ఆ సూత్రం ద్వారా లెక్క చేసుకోవచ్చు. చూడండి, 4 పదాలు ఉన్నాయా? 6 పదాలు కలిపితే 105 వచ్చింది. అలాగే కలపకుండా ఏడి విలువ తెలిస్తే 6 పదాలు మొత్తం ఎంత కట్టడానికి చూస్తాం. నెక్స్ట్ ఇప్పుడు అంక శ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం అంక శ్రేణిలో n పదాల మొత్తాన్ని కట్టడానికి సూత్రం ఉంటుంది. దాన్ని n పదాల మొత్తం అంటే సమ్ ఆఫ్ ది n నెంబర్స్, అంటే n పదాల మొత్తం కలపనంటాం కదా. సమ్ ఆఫ్ ది n నెంబర్స్ దాన్ని SM తో సూచిస్తాం. SM is equal to n/2 into 2a plus n-1 into d. ఇది సూత్రం. చూసారా? n పదాల మొత్తం కట్టడానికి అంక శ్రేణిలో n పదాల మొత్తం కట్టడానికి సూత్రం అంటే SM is equal to n/2 into 2a plus n-1 into d. అయితే ఇందులోని n అంటే ఎన్ని పదాలు కలపమంటే అన్ని పదాలు. 6 పదాలు కలపమని అనుకోండి, m దగ్గర ఎంత వేయాలి? 6 వేయాలి. 10 పదాలు కలిపితే ఎంత అనుకోండి, m దగ్గర 10 వేయాలి. 20 పదాలు ఎంత అనుకోండి, m దగ్గర 20 వేయాలి. m చోటల్లో 20 వేయాలి. అదేవిధంగా ఇంకేంటి ఉంది? ఏ ఉంది. ఏ అంటే ఈ శ్రేణిలో తొలి పదం అంటే అదే డి అయ్యాలి. మళ్ళీ ఇక్కడ n ఉంది. n అంటే ఎంత వేయాలి? ఎన్ని పదాలు అన్నాడు ఆ పదే. డి అంటే ఎంత? మళ్ళీ ఇక్కడ ఈ పదార్థం సామాన్య భేదం ఎంత వస్తుందో అది వేయాలి. అయితే ఇప్పుడు చూద్దాం. ఇందాక మనం 6 పదాలు మొత్తం కట్టాం మామూలుగా పక్క పక్కన వేసి కలిపి ఎంత వచ్చింది? మనకి 105 వచ్చింది. ఈ సూత్రం ద్వారా వేసి చూద్దాం. ఈ సూత్రం కరెక్టే కాదు అసలు చెక్ చేద్దాం. చూడండి, మనకి ఎంత 6 పదాలు మొత్తం కట్టమన్నాడు కదా. 6 పదాల మొత్తం కట్టమని దాన్ని ఎవరు రాస్తాం? మనం S10 అని రాస్తాం. అంటే 10 పదాలు కనుక n10 అని n ఎంత ఇచ్చినట్టు ఇక్కడ సరే 10 కదా 6 కదా సరే 6 పదాలు కట్టమన్నాం. n = 6 పదాలు మొత్తం కడదాం. n = 6 పదాలు కట్టాలి. ఇంకో n = 6 ఇచ్చాం. n = 6 అంటే ఇక్కడ చూడండి సూత్రం వేద్దాం. ఇక్కడ n ఉంది. n బదులు అంటే 6/2 into 2 into a అంటే ఈ శ్రేణిలో మొదటి పదం ఎంత? 5 ప్లస్ మళ్ళీ m వచ్చింది. n అంటే ఎంత? మళ్ళీ 6 -1 into d కట్టాం. రెండో పదాల చౌడ తీసాం, మూడులో చౌడ తీసి ఎంత తీసినంత వచ్చి 9 వచ్చింది. ఇప్పుడు దీని వల్ల కడదాం. ఈ 6 పదాలు మొత్తం కట్టిన మనకి ఎంత వచ్చింది? 105 వచ్చింది. ఈ సూత్రం ద్వారా కట్టిన మనకి ఎంత రావాలి? ఇప్పుడు 105 రావాలి. అది సూత్రం అవునో చూద్దాం. 6/2 అంటే 2 ఎంత? 2 3 ఇంటూ 2 5 ఎంత? 10 ప్లస్ 6 నుంచి 1 తీస్తే ఎంత? 5 into 5 ఇది = 3 into 10 ప్లస్ 5 ఎంత? 25
ఈక్వల్ టు 3 ఇంటూ 15 20 కలిపితే 30. 3 35 గురించి అనుకోండి. 3 5 15కి 5 1 3 9 105. చూసారా? 6 పదాలు మొత్తం 105 వచ్చిందా లేదా? సూత్రం దొరకండి. ఇలాగ 6 పదాలు మొత్తం ఎంత అంటే 105. మళ్ళీ చూడండి, ఒక షేడ్ ఇస్తాడు. ఒక షేడ్ ఇచ్చి 6 పదాలు మొత్తం కట్టడం అనుకోండి. మనకి ఏంటంటే తెలియాలి, ఏ తెలియాలి, డి తెలియాలి, ఎం అలాగే ఎన్ని పదాలు కట్టుకుంటారు. సపోజ్ 10 అనుకోండి, 10 బదులు 10 వేయాలి, 10 వేసి కట్టాలి. ఇలాగ 11 పదాలు అనుకోండి, 11 వేయాలి. అలాగే ఎంత ఇస్తాం. ఈ విధంగా ఈ షేడ్ కట్టాలి. ఇలాగ ఇదే విధంగా మరొక షేడ్ చేద్దాం. చేసి ఎంత పదాలు మొత్తం ఎంత కట్టాలన్నది కూడా ఒక చేద్దాం. చూడండి, మీకు ఇక్కడ షేడ్ మారుస్తుంది. నాలుగు 6 8 ఇలాగే అలా ఒక షేడ్ ఉంది. ఇది అంక షేడ్. లో 10 పదాల మొత్తం ఎంత? 10 పదాల మొత్తం ఎంత? 10 పదాల మొత్తం ఎంత? చూడండి, సూత్రం అనేది ఇది. Sn = n/2 × 2a + n - 1 × d. అది సూత్రం. సూత్రం అది వేసి చేయాలి. అయితే అలా వేస్తాం. చూడండి, అంటే మనకి సూత్రంలో వేయాలంటే మనకి ఏంటి అంటే తెలియాలి. Sn అంటే ఎంత అడిగాడు? మనకి S10 అడిగాడు. 10 పదాలు మొత్తం అడిగాడు. అంటే సూత్రంలోని n ఎంత అయితే n = 10. ఏ అవుతుంది, ఏ = 4, డి = 2. డి విలువ 2. డి తెలిస్తే ఎలా వస్తుందో 6 నుంచి 4 తీస్తే డి. డి విలువ 2. n 10, ఏ 4, డి 2 వచ్చింది. ఇలా 10 పదాలు వేసి మీరు కాన్స్టెంట్ దగ్గర వేసుకొని చూడండి. కనుక ఎంత వస్తుందో చూద్దాం. ఈ సూత్రంలో వేసి చూడండి. అది అంటే ఇది S10 = n/2 అంటే 10/2 ఇంటూ 2a 2 ఇంటూ ఏ. ఏ అంటే అంత మనకి మొదటి పదం అన్నమాట 4 ప్లస్ సూత్రం n - 1. n అంటే అంతే కదా, n తీసుకున్నాడు 10 కదా, 10 - 1 ఇంటూ డి. డి అంటే కట్టాం, d2 - d1 అన్నమాట. a2 - a1 2 10/2 అంటే అంత 5 ఇంటూ 2 4 8 ప్లస్ 10 నుంచి 1 తీసింది 9 9 ఇంటూ 2 మరి = 5 ఇంటూ 8 ప్లస్ 9 2 18 = 5 ఇంటూ 18 8 26. 5 26 ఎంత? 5 6 30కి 0 3 5 13 13 130. అంటే ఈ శ్రేణిలోని మీరు 10 పదాలు తీసుకుంటే అవన్నీ కలిపితే 130 వస్తుంది. ప్రాసెస్ చెక్ చేసుకోవచ్చు మీరు ఇలాగా. ఇగో 4 6 4 6 8 తర్వాత 10 12 అలాగే 15 18 20 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ కలిపితే మనకి 130 వస్తుంది. 130 వస్తుంది. ఇది సూత్రం. అలాగే అయితే ఎందుకు ఈ సూత్రం ఎలా వచ్చింది? ఇలా వేసాం డైరెక్ట్ 80 పదాలు మొత్తం మీద సూత్రం వేసాం. ఈ సూత్రం ఎలా వచ్చింది? 80 పదాలు మొత్తాన్ని ఆ సూత్రం ఎలా వస్తుందో మీకు చెప్తాను. జాగ్రత్త.
ఫ్రెడరిక్ గాస్ అనే ఒక జర్మనీ గణిత శాస్త్రవేత్త. అతనికి 1 నుంచి 100 కలిపితే ఎంత అడిగాడు ప్రశ్న. 1 నుంచి 100 వరకు కలిపితే ఎంత అని. అతను ఏం చేసింటాడు, మనమైతే ఏం చేస్తాం 1 2 3 4 వేసేసి కలపవచ్చు. కానీ అతను అలా చేయలేదు. 1 నుంచి 100 ఎలా కలిపెట్ట చూడండి, అంత సులువు చేసాడు అతను. అలాగే గణిత శాస్త్రం తెలియదు కనుక 1 నుంచి 100 కలపమంటే ఎస్ 100 కదా, ప్లస్ 100 కలపాలి కదా. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఇలా వేసి ప్లస్ 100 99 ప్లస్ 100. అలాగే కదా కలపాలంటే మళ్ళీ ఏం చేసేట ఎస్ 100 ఇలాగే కలపచ్చు కదా. 100 ప్లస్ 99 ప్లస్ ఇలా లాస్ట్ 2 ప్లస్ 1 తిరగేసి వేసాడు. ఒకటి ఇలాగేసి ఒకటి మళ్ళీ తిరగేసి వేసాడు. వేసి ఇలా కలిపెట్టింది, అటు ఇటు వేసి కలిపెట్టాడు. చూడండి 100 ఒకటి కలిపితే అంత 101 ప్లస్ 99 2 కలిపితే అంత 101 ప్లస్ అలాగే ఇవన్నీ అలాగే 101 వస్తుంది. 99 2 101 ప్లస్ 301 అందుకే 101 కదా. ఇలా 101 ఎన్నివి 100 కదా, 101 కదా వేసారు. అంటే ఇప్పుడు కలిపెట్టి ఎనభై కలిపి అనుకోండి, ఈ 2 SN అన్నమాట, 2 S1 ఇజ్జుపడుతూ ఎంత అంటే 2 సమ్ ఆఫ్ ది 100 మెంబర్స్ ఇజ్జుపడుతూ సమ్ ఆఫ్ ది 100 నెంబర్స్ 100 సంఖ్యలు మొత్తం ఇజ్జుపడి ఎంత అవుతుంది 101 101 ఎన్ని 100. అందుకు 100 ఇంటూ 101 5 కలపాలనుకోండి. 5 గురించినవే 5 25 కదా. 5 10 సార్లు కలిపి ఎంత అంటే 5 పదులు ఎంత చేసినవే 5 పదులు 50 కదా. అలాగే 101 100 అంటే 100 అంటే 101. ఒక ఎస్ ఇజ్జుపడుతూ ఒక ఎస్ 100 ఇజ్జుపడుతూ కావాలంటే ఎంత అవుతుంది 100 ఇంటూ 101/2 లేకపోతే 2తోని 250 పోతుంది. పోతే 50 గురించి 51 50 0 5 5 50 అంటే 1 నుంచి మనం కలిపి ఎంత అంటే 5050 వస్తుంది. చూసారు నాకు చేసిన సూత్రాలుగా. అంటే ఇదేంటి అన్నింటికి 100 వస్తుంది కదా. అలాగే ఏదంటే 1 నుంచి 5 వరకు వేసి 1 నుంచి తిరిగేస్తే అన్నీ వస్తాయి అన్నమాట. అక్కడి నుంచి 1 నుంచి 10 వరకు అంత కలపడం మీరు ఇంటిదే చేయొచ్చు. ఇదే దీనికి ఆధారంగా చేసుకుని ఇప్పుడు మనకి ఇప్పుడు అంక శ్రేణిలోని m పదాలు మొత్తం పెట్టడానికి అలాగే చేసేది. దీని ఆధారంగా అంక శ్రేణులు మనకి తెలుసు రాసిన పదాలు SN అంక శ్రేణి యొక్క సాధారణ రూపం తెలుసు మనకి A ప్లస్ B తర్వాత A ప్లస్ 2D ప్లస్ ఇలా కలుపుకున్నట్టు లాస్ట్లోని A ప్లస్ n-1 ఇంటూ D A ప్లస్ n-1 ఇంటూ D అది కలుపుతాం. A ప్లస్ n-1 ఇంటూ D అలాగా A ప్లస్ n-1 ఇంటూ Dకి వెళ్ళాం. మళ్ళీ SN రాసుకోండి. రాసి తిరిగేసి రాసాం వర్తించండి. తిరిగేసాం ముందు ఎంత వస్తుంది A ప్లస్ n-1 ఇంటూ D ప్లస్ దీని తర్వాత ముందు A ప్లస్ n-2 ఇంటూ D అంటే దీనికి ఇది ప్లస్ కట్టే ఎంత అవుతుంది ఏ వస్తుంది లాస్ట్ తిరిగేస్తే ఏ కదా వస్తుంది టీచర్. అలాగా ఇవన్నీ కలిపి చూసాడు. చూడండి ఇందులో మొదటిది ఈ 2 కలుపుతాం. అలాగే ఇందులో రెండోది ఇది ఇందులో రెండోది ఈ 2 కలుపుతాం. అన్నీ కూడా ఎలాగొచ్చు 100 అలాగే ఇది ఒకటే ఒక పదం వస్తుంది. నేరుగా వస్తుంది చూద్దాం. ముందు 82 కలుపుతాం. SN కలిపి మొత్తం ఎన్ని SN మనకి 2 SN కదా 2 SN అంటే కలిపినంత 2 SN
ఈ రెండు కలుపుతాం. ఈ రెండు కలిపి ఎంత వస్తుంది పక్కన చేస్తారు. చేసి ఇక్కడ మనకి చేద్దాం చూడండి. ఏను ఇది కలపాలి. ఏ ప్లస్ ఎంత కలపాలి? ఏ ప్లస్ n-1 ఇంటూ డి కలపాలి. కలిపితే ఏ కలిపి ఎంత 2a. 2a ప్లస్ n-1 డి కదా వచ్చింది. ఈ రెండు కలిపి ఎంత వచ్చింది? 2a ప్లస్ n-1 ఇంటూ డి వచ్చింది. ఈ రెండు మొదటి రెండు కలిపి ప్లస్ మళ్ళీ ఈ రెండు కలుపుతాం. అదే కలుపుతాం చూడండి. ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ n-1 ఇంటూ ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ n ఇంటూ డి n డి మైనస్ 2 ఇంటూ డి 2d. చూడండి అర్థమైందా లేదా ఒకసారి? రెండోది ఏ ప్లస్ డి, దానికి ఏం కలపాలి? ఏ ప్లస్ n-2 ఇంటూ డి కలపాలి. n-1 ఇంటూ డి కలపాలి. ఇగో ఏ ప్లస్ డి ఏ ప్లస్ n-1 ఇంటూ n-2 ఇంటూ డి కలపాలి. ఇగో ఏ ప్లస్ డి ఏ వేసాం ఏ వేసాం ప్లస్ వేసాం n ఇంటూ n డి మైనస్ 2 ఇంటూ డి 2d అయింది. ఇప్పుడు చూడండి ఏ కలిపి ఎంత 2a. ఇక్కడ డి ఉంది, ఇక్కడ రెండు డీలు ఉన్నాయి. రెండు డీల నుంచి ఒక డి పోతే ఎంత వస్తుంది? గుర్తు ఎంత వస్తుంది? మైనస్ డి వస్తుంది. మైనస్ డి వస్తుంది. ఇక్కడ అంతా ఎన్డి ఉంది ప్లస్ ఎన్డి మైనస్ డి వచ్చింది. అర్థమైందా? చూడండి ఒకసారి. ఏ కనిపిస్తాం 2a ఎన్డి రాసాం. ఇగో డి రెండు మైనస్ 2 డి నుంచి డి తీసాం మైనస్ డి వచ్చింది. ఇప్పుడు 2a ప్లస్ ఈ రెండింటిలో ఎంత కామన్ తీయచ్చు? డి కామన్ తీయచ్చు. డి కామన్ తీసి ఇక్కడ ఎంత ఉంటుంది? n ఇక్కడ -1 ఇంటూ dn. డి కామన్ తీసుకో అంటే 2a ప్లస్ n-1. ఈ రెండు కూడా కలిపి ఎంత వచ్చింది? 2a ప్లస్ n-1 ఇంటూ dA వచ్చింది. చూసారా? ప్లస్ ఇలాగా కలిపితే ఈ చివరి కూడా ఇలాగా ఈ చివరి పదం కూడా చివరి రెండు కూడా కలిపితే మనకి ఎంత వస్తుందంటే ఈ విధంగా 2a ప్లస్ n-1 ఇంటూ డి ఇలాగే వస్తుంది. a ప్లస్ n-1 ఇంటూ డి. అయితే ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఎన్నిసార్లు కలిపి ఇలాగా n పదం అన్నమాట. n సార్లు కలిపాం. ఇందాక మనం నోటప్పుడు 1 సార్లు కలిపాం కనుక ఎంత వేసాం? అక్కడ 100 ఇంటూ 100 వేసాం. మరి n సార్లు కలుపుతాం కనుక ఎంత వేయాలి? n ఇంటూ 2a ప్లస్ n-1 వేయాలి కదా. n సార్లు కనుక ఇలాగా ఇది n సార్లు n టర్మ్స్ కనుక దీని సమ్ ఎంత అవుతుంటే n ఇంటూ 2a ప్లస్ n-1 అంటే అవుతుంది. 2s is equal to n into 2a plus n-1 into d. ఇప్పుడు ఒక s అని కావాలి. s is equal to ఈ రెండు గుణిస్తామంటే భాగించాలి. అందుకే n/2 into 2a plus n-1 into అదే చెప్పుకోండి కదండి ఆ సూత్రం. n/2 into a plus n-1 ఇది సూత్రం. ఈ విధంగా మనకి ఏంటంటే జాగ్రత్త రావాలి. ఎంత వస్తుంది? n/2 టీ ప్లస్ n-1 డి అని ఇది n పదాలు మొత్తాన్ని కట్టడానికి సూత్రం వచ్చింది. తెలిసింది కదా విషయం. అయితే ఇప్పుడు మనం లెక్క చేద్దాం. n పదాలు మొత్తం కట్టడానికి మీకు సూత్రం తెలిసింది. ఇప్పుడు మీకు స్టేట్ ఇస్తాను. స్టేట్లోని n పదాలు మొత్తం కట్టడంలో ఎంత వస్తుందో చెప్పండి. ఇరవై 22 20 ఇలాగ ఇచ్చాము. అంగశ్రేణిలో 20 పదములు మొత్తం ఎంత? 20 పదముల
మొత్తం ఎంత? ఇది ప్రశ్న అడుగుతుంది. ఓ శ్రేణి ఇచ్చాడు, 20 పదాలు మొత్తం ఎంత? మనకి ముందు సూత్రం తెలియాలి. ఏమిటి సూత్రం? n పదాలు మొత్తం సూత్రం ఏంటి? Sm is equal to n/2 into 2a plus n-1 into d. అది సూత్రం. n పదాలు మొత్తం సూత్రం. Sn is equal to n/2 into 2a plus n-1 into d. ఒక అంక శ్రేణి ఇచ్చింది, ఇచ్చి దీంట్లో 20 పదాలు కలిపితే అంత. కొన్ని మందిని వేసుకోకుండా 20 పదాలు మొత్తం కట్టాలంటే మనకి ఏంటంటే తెలియాలి? ఈ సూత్రంలోని ఏ తెలియాలి, డి తెలియాలి, ఎన్ తెలియాలి. ఎన్ తెలుసు, ఎన్ అంత 20. ఎన్ ఇచ్చాడు 20. ఎన్ ఇచ్చాడు, ఎన్ ఈక్వల్ టు 20. ఏ తెలియాలి, ఏ ఎంత ఇచ్చాడు యొక్క 20. డి ఎంత కట్టాలి? డి T2 మైనస్ T1 అంటే 22 24 తీసేయాలి. 22 మైనస్ 24 ఈక్వల్ టు ఎంత వస్తుంది? -2 వస్తుంది. డి -2 వచ్చింది. ఇంకో డి విలువ -2 వచ్చింది. ఈ విలువలన్నీ ఇందులో వేయాలి. చూసారా? ఈ విలువలన్నీ కలిపి ఇందులో వేయాలి. n వచ్చిన చోటల్లా 20 వేయాలి. ఏ వచ్చిన చోటల్లా 24 వేయాలి. డి వచ్చిన చోట -2. తెలిసింది. ఏ అంటే తొలి పదం, డి అంటే రెండో పదం నుంచి మూడో పదం తీసింది. లేదా ఇందులో తీసింది, ఏది తీసినా అదే వస్తుంది, -2 వస్తుంది. అర్థమైంది పదం పక్కన. దీన్ని S20 అని రాస్తుంది. ఈక్వల్ టు 20/2 ఇంటూ 2 ఇంటూ ఏ. ఏ అంటే ఎంత వచ్చింది మనకి? 24 ప్లస్ n-1 ఇంటూ డి. n-1 ఇంటూ డి. n అంటే ఎంత ఇక్కడ మనకి? 20. 20 - 1 ఇంటూ డి. డి అంటే అంత -2. అలా రాసుకోవాలి. చూడండి అర్థమైంది. n అంటే 20 వేసి 2, 2a 2 ఇంటూ a 24 ప్లస్ n-1 ఇంటూ డి. 20 నుంచి 1 తీసి -2 వేసి అనుకోండి. చెప్పాలి మీరే ఎంత వస్తుంది? 20/2 అంటే ఎంత? ఎంత వస్తుంది? 10 రైట్ ఇంటూ 24 48 ప్లస్ ఇక్కడ ఎంత చేయాలి? 21 నుంచి ఒకటి తీసేస్తే 20 నుంచి ఒకటి తీస్తే 19 ఇంటూ 2. సరే ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ మైనస్ గుణిస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. చూసుకోండి, -19 ఇంటూ 2. అర్థమైంది? చూసుకోండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. 20 నుంచి ఒకటి తీస్తే 19 రెళ్ళు అనమాట. ఈక్వల్ టు 10 ఇంటూ 48 మైనస్ 19 రెళ్ళు ఎంత? 38. ఈక్వల్ టు 10 ఇంటూ 48 నుంచి 38 తీసేయాలి. ఎంత? 10 పదులు అంటే ఇందులోని 20 పదాలు వేసి మీరు కలిపితే 2 వస్తుంది. కొంచెం చెక్ చేయండి. ఇప్పుడు మామూలుగా వేసుకొని చెక్ చేయొచ్చు, ఇలా చేసుకొని చెక్ చేసినా అదే వస్తుంది. కానీ బాగా మొత్తం కరెంట్ చేసిందా? అలాగే అలాగా మనం నేర్చుకున్నాం. ఇలాగ n పదాలు మొత్తం అని అంక శ్రేణులని అవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. n పదాలు మొత్తం ఎంత, n పదాలు ఎంత. అయితే ఒక అంక శ్రేణి ఇచ్చి దాన్ని n పదం ఎంత అడుగుతుంటాడు ఒకసారి. అది ఎలా కట్టొచ్చామండి? n పదం ఎంత ఉంటుంది? సరే, కొన్ని ఇదే పదం తీసుకోండి, ఇదే శ్రేణి తీసుకోండి. ఇందులోని
చివరి పదం ఎంత అంటే 20 పదం ఎంత కడతాం. ఇది ఒక సైడ్ అనుకోండి. 20 పదం ఎంత, 20 పదం ఎంత కడతాం. 20వ పదము ఎంత, 20వ పదం ఎంత అడిగాడు. 20వ పదం అడగాలంటే అక్కడ ముందు పదం ఎన్నో పదం కట్టాలంటే సూత్రం అంటే 20 పదాలు మొత్తం కోత అడుగుతుంది. 20వ పదం అంటే ఎంత టర్మ్ ఏఎన్ సూత్రం ఉంది. ఏఎన్ అంటే ఎంత, ఏఎన్ సూత్రం ఏంటి, ఎన్నో పదం సూత్రం ఏఎన్ = a ప్లస్ n-1 ఇంటూ డి. a ప్లస్ n-1 ఇంటూ డి. అయితే ఏఎన్ అంటే ఎన్నో పదం కట్టమంటే 20. 20 పదం అంత కడతాం. ఏ అంటే అంత ఈ సైడ్కి 24 ప్లస్ ఎన్ అంటే మళ్ళీ అంత వేయాలి 20 -1 ఇంటూ డి అంటే ఎంత వేయాలి. దీని డి ఎంత -2. డి = ఎంత P2 - 9 22 - 24 -2. అందుకు -2 వేయాలి. వేస్తే ఎంత వస్తుంది చూడండి. 24 ప్లస్ మైనస్ వస్తుంది కదా, -20 నుంచి ఒకటి తీసింది 19 ఇంటూ 2 = 24 - 19 2 ఎంత 38. 24 నుంచి 38 తీస్తే ఎంత వస్తుందో అది వేయాలి. 24 నుంచి 38 తీసేద్దాం. ఎంత 8 నుంచి 4 తీస్తే 4, 3 నుంచి 2 తీస్తే 1. గుర్తేంటి వేయాలి -1. 20వ పదం ఏంటంటే -14. ఇందులో ఇలాగ 20వ పదం ఎంత -14. అయితే మనకి ఇక్కడ ఇది ఒక ఇందాక మనకి ఎన్ని పదాలు మొత్తం కట్టడానికి సూత్రం చెప్పాం కదా. మనకి ఎన్ని పదాలు మొత్తం కట్టడానికి సూత్రం చెప్పుకున్నాం మనం. Sn = n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. అది అనుకున్నాం కదా. మనకి 20వ పదం తెలిసిన -14. చూద్దాం. మొదటి పదం చివరి పదం తెలిస్తే ఆ 20 పదాలు కలిపితే ఎంత వస్తుందో చూద్దాం అసలు. చూడండి, మొదటి పదం చివరి పదం గురించి కట్టాలి. మొదటి పదం ఎంత 24, చివరి పదం ఎంత -14. తేడా ఎంత 10. అంతే కదా. చివరి పదం 20. సరే మరోసారి చేద్దాం. n/2 = 2a ప్లస్ a ప్లస్ 7. చూడండి, ఎక్కించుకోండి ఈ లోపల. ఇది Sn = n/2 2a ప్లస్ n-1 డి ఉంది కదా. అది చేయండి. అంక శ్రేణిలోని 20వ పదం కట్టమని కట్టాం. అలా కాకుండా ఎన్నో పదం కట్టమంటాడు. ఎన్నో పదం కట్టడం ఎలాగ అంటే సాధారణ పదం కట్టమంటాడు. ఇదంటే మరి -10 విలువలు వచ్చాయి. ఎన్నో పదం ఒకటి కట్టమంటారు. ఎలా కట్టడం చూడాలి సార్. 20వ పదం ఎంత అంది కదా. అలా కాకుండా ఎన్నో పదం ఎంత అనుకుంటాం. ఎన్నవ పదం ఎన్నో పదం ఎంత. ఎన్నో పదం ఎంతంటే సూత్రం ఉంది. an = a ప్లస్ n-1 ఇంటూ డి. అయితే ఏ అంటే మనకి తెలియదు ఎన్నో పదమే. an వేయాలి. n అంటే ఏ అంటే అంతే 24 ప్లస్ n అంటే తెలియదు ఎన్నో పదం కనుక్కున్నాం కదా. n-1 ఇంటూ డి అంటే ఎంత -2.
-2 వేయాలి. చూడండి an ఈక్వల్ టు 24 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ n 2n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఒకట్ల 2 అయితే ఎంత అవుతుంది చూడండి 24 ప్లస్ 2 అంటే 26 మైనస్ 2n ఇది n అవుతుంది. an ఈక్వల్ టు 26 మైనస్ 2n అనేది n పదం. ఏంటండి n పదం ఎలాగంటే దీని నుంచి n బదులు పరాశగా 1 2 3 వేసుకుంటే ఈ సైడ్ వచ్చేస్తుంది. ముందు 1 వేసి ఉండండి 2 ఒకటి ఎంత 2 26 నుంచి 2 తీస్తే ఎంత 24 వచ్చిందా లేదా 2 వేసి ఉంటుంది 2 4 26 నుంచి 4 తీస్తే ఎంత 22 3 వేసి ఉంటుంది అంటే మూడో పదం కావాలి మనకి మూడో పదం ఎంత ఇందులో n బదులు 3 అయ్యాయి 3 వేసి 3 6 26 నుంచి 6 తీస్తే ఎంత 20 అందుకే n పదం ఎంత తెలియదు. అర్థమైందా మీకు అంకశ్రేణి ఇవన్నీ ఇలాగ n పదము అంకశ్రేణి మొత్తం కట్టాలి. అదే ఇప్పుడు n పదాలు మొత్తం కట్టాం సూత్రం చెప్పుకున్నాం SN = 2a + n - 1 d అని. మీకు ఒక శ్రేణి చూడండి మీకు ఈ శ్రేణి తెలుసు 24 20 ఇందులో ఎన్నో పదం చెప్పండి ఇది 20 పదం ఎన్నో పదం 20 పదం 20 పదాలు మొత్తం కట్టమని మనం ఇందాక 20 పదాలు మొత్తం కట్టాం 20 పదాలు మొత్తం కడితే మనకి ఎంత వచ్చింది ఆన్సర్ గుర్తుందా మీకు? ఈ 20 పదాలు కలిపి సూత్రం వేసి కట్టాం ఎంత వచ్చింది గుర్తుందా? 100 వచ్చింది 100 రాలేదా 100 వచ్చింది. అయితే ఇప్పుడు ఇలా 20 పదాలు శ్రేణిస్తే కట్టచ్చు. ఇంకొకరు ఏం చేశాడు మొట్టమొదటి పదం ఇచ్చాడు 24 ఇచ్చాడు తొలి పదం ఏ ఇచ్చాడు ఇది చివరి పదం ఎల్ చివరి పదం 14 ఇచ్చాడు 20 పదాల మొత్తం ఎంత 20 పదాల మొత్తం ఎంత మధ్యలో పదాలు ఇవ్వలేదు మొదటి పదం ఇచ్చాడు చివరి పదం ఇచ్చాడు 20 పదాలు మొత్తం ఎంత అన్నది. పోనీ సూత్రం వేసి అర్థం అంటే 20 పదాలు ఏముంది ఏం తెలుసు ఏం తెలుసు డి తెలియదు డీకి తెలుసు మనకి తెలియదు ఇలా శ్రేణిస్తే డీ కంటే సూత్రం వేయగలరు. మరి ఇలా ఈ రెండు ఇస్తే అప్పుడు ఏ సూత్రం అన్నమాట అప్పుడు సమస్య వస్తుంది. అప్పుడు దానికి ఒక సూత్రం ఉంది ఏమిటి చూడండి SN = n/2 ఈ 2aని రెండుగా విడదీస్తాను a + n - 1 d అని విడదీయచ్చు కదా a + n - 1 d విడదీయచ్చు కదా. ఇందులోని SN = n/2 a ఇది ఎన్నో పదం ఎన్నో పదం కదా a + n - 1 d ఏ సూత్రం an కదా చివరి పదం an పదం అది అంటే చివరి పదం అంటే ఇక్కడ n పదం ఇక్కడ an అంటున్నాం. an అంటే అందులో చివరి పదం ఇచ్చాడు ఆ రెండు పదాల మధ్య కట్టమని చివరి పదం అది ఇది కట్టమంటే సూత్రం ఇది an ఇచ్చాడు a ఇచ్చాడు 20 ఇచ్చాడు కట్టమని కట్ చూద్దాం S20 ఎంత ఉంది n/2 అంటే అంతే 20/2 ఇంటూ ఏ అంటే ఎంత 24 ఏ ఎంత -14 ఎంత 20/2 అంటే ఎంత 10 ఇంటూ 20 నుంచి 10 తీసాక 10 10 ఎంత చూసారా 20 ఇందులో 20 మొత్తం కలిపి ఎంత వస్తుంది 1 అది ఇది అలాగే అర్థమైంది మీకు. అంటే ఒక్కోసారి ఈ శ్రేణి ఇచ్చి కట్టమంటే ఆ సూత్రం వాడాలి ఒక శ్రేణిలో తొలి పదం చివరి పదం ఇచ్చి కట్టమంటే n పదాలు మొత్తం కట్టమంటే ఇది వాడాలి. అలాగే మొత్తం 3 చూసుకోండి అంటే శ్రేణి మొదటి పదం మినహా మిగతా అన్ని పదాలు ఒక ముందు పదానికి ఒక స్థిర సంఖ్యలుగా ఏర్పడిన పదాన్ని అంక శ్రేణి అంటాం. తొలి పదాన్ని ఏతో సూచిస్తాం సామాన్య భేదాన్ని డీతో సూచిస్తాం. n పదాన్ని a + n - 1 d అని n పదాల మొత్తానికి n/2 × 2a + n - 1 d అని దీంట్లోనే మొదటి పదం
చివరి పదం ఇస్తే అంటే ఏఎన్ పదం ఇస్తే n/2 ఇంటూ a ప్లస్ an/2. ఇది ఏ సందర్భంలో వాడితే మనం ఒక శ్రేణి ఇవ్వకుండా మొదటి పదం ఆ చివరి పదం ఇచ్చి ఆ మధ్యలో ఆ పదాలన్నీ కలిపి అంతా ఇచ్చినప్పుడు ఇది వాడతాం.